నంద్యాల జిల్లా రైతు నగరం శ్మశాన వాటిక స్థలంపై రెవెన్యూ పోలీస్ శాఖల మధ్య వివాదం చెలరేగింది. గ్రామ పంచాయతీ తరఫున కొనుగోలు చేసిన 46 సెంట్లలో 30 సెంట్లు శ్మశాన వాటికకు, 16 సెంట్లు ధోబీఘాట్కి కేటాయించగా వాటిపై కబ్జా జరుగుతున్నందున ఆరోపణలపై రెవెన్యూ శాఖ కొలతలకు ప్రయత్నించింది. కానీ సమాచారం ఇవ్వకుండా కొలతలు వేయకూడదంటూ పోలీసు శాఖ ఆగ్రహం వ్యక్తం చేయడంతో రెవెన్యూ అధికారులు వెనుతిరిగారు. శ్మశాన వాటిక చుట్టూ ఉన్న డాక్టర్ మధుసూదన్ రావు, శ్రావణి రెడ్డి మధ్య హద్దులపై వివాదం నెలకొంది. రైతు నగరానికి చెందిన మార్కెట్ యార్డు చైర్మన్ హరిబాబు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్వీకరించలేదని ఆరోపించారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ భూ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. 40 ఏళ్ల క్రితము సందాలు వేసుకొని కష్టపడి మా కోసం ఈ శ్మశానం ఏర్పరచుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆమె కత్తి శ్రావణి రెడ్డి గారు దీన్ని ఆక్రమించుకోవడం చూస్తున్నారు. కాబట్టి మీరు దయచేసి మాకు న్యాయం చేయాలని మా రైతన గ్రామ ప్రజలందరం కోరుతున్నాము. ఇది వర్గాల తరఫున అది ఒక వర్గము, ఇది ఒక వర్గానికని ఫిక్స్ చేసి కొనుక్కున్నారు. ఫస్ట్ శ్మశానం ఇదే. ఇప్పుడు కత్తి శ్రావణి అనే ఆమె 41 సంవత్సరాల తర్వాత వచ్చి ఇది నాది అని దీన్ని చుట్టూ బౌండరీ వేసి శ్మశానంలోకి ఎవరిని రానికుండా ఇబ్బంది పెడుతుంది. ఇటు సైడు రైతులు పోయే వాళ్ళని కూడా ఇబ్బంది కలిగిస్తుంది. దీన్ని గవర్నర్ కృష్ణకాంత్ మీద రిజిస్ట్రేషన్ చేయించినాము. గవర్నమెంట్ వాళ్ళే దీన్ని సాల్వ్ చేయాల్సిందిగా వాళ్ళకి మనవి చేసుకుంటున్నాము. 1983లో రైతు నగరం గ్రామ ప్రజలు మనుషులను ఖననం చేయుటకు అప్పుడు తలా 10 రూపాయలు చందా వేసుకొని ఎవరు చేతనైనంత వరకు ప్రజలందరూ కలిసి శ్మశానం ఏర్పాటు చేసుకోవడం అయినది. ఈ శ్మశానాన్ని ఆక్రమించుకోవడానికి కత్తి శ్రావణి రెడ్డి అనే మహిళ ఇప్పుడు ప్రయత్నిస్తుంది. దాన్ని మాకు సర్వే చేసి రైతు నగర గ్రామ ప్రజలకు వినియోగించుకోవాలని మా మనవి. అప్పుడు మేము తలా ఇంత సందాలేసి కొనుక్కున్నామండి. ఎన్ని సెంట్లు అనేది? 50 సెంట్లు. ఇప్పుడు ఆక్రమణకు గురైందా? ఏం ఆక్రమణకు గురైంది. మేము రానియమని వేరే వాళ్ళతోటి వార్నింగ్లు ఇప్పిస్తూ ఉంది. రావద్దు ఇక్కడికి. అంటే ఇంతకుముందు గతంలో ఏదైనా శవాల గట్ల పూడ్చిపెట్టడం కానీ ఖననం చేయడం జరిగినాయా? 1943 నుంచి మేము 43లో కొన్నాము. 44 మాకు రిజిస్ట్రేషను. కొన్న కాంచి అప్పటి నుంచి 83. కొన్న తర్వాత ఎవరి మీద రిజిస్టర్ చేశారు? కొన్నప్పుడు గుంటుపల్లి కోటేశ్వరమ్మ ఆమెకు చేసిన తర్వాత మళ్ళీ 1995లో గ్రామ ప్రజలకు కృష్ణకాంత్కు చేసేసామండి. గవర్నర్ కృష్ణకాంత్ గారికి పేరు మీద చేసినారు. పేరు మీద రిజిస్ట్రేషను మన తాలూకా ఆఫీస్ ద్వారా చేసేసాం.